బ్రేకింగ్ చూస్తున్నాం. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టడీ వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. డిసెంబర్ 4న విచారణకు రావాలని అట్టి నోటీసులో పేర్కొన్నారు. థర్డ్ డిగ్రీ కేసులో A1 నిందితుడిగా ఉన్న అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ ను విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారించనున్నారు. ఇక హైదరాబాద్ నివాసంలో 14 మే 2021న సిఐడి అధికారులు తనను అరెస్టు చేసి గుంటూరుకు తరలించి విచారణ సమయంలో తీవ్రంగా విచారించారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి వైసీపీ సర్కార్ కేసు నమోదు చేయలేదు. జూలై 11న రఘురామ మరో ఫిర్యాదుతో కూటమి ప్రభుత్వం గుంటూరు నగరపాలెంలో కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టింది. ఇక ఈ క్రమంలో సునీల్ కుమార్ ను నోటీసులు పంపింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. మౌనిక, ఏదైతే మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసులో అయితే మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే నాటి నరసాపురం ఎంపీ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజును కూడా గతంలో లాకప్ లో చిత్రహింసలు గురి చేసినటువంటి కేసులు అయితే మాత్రం ఎట్టకేలకు కదలిక రావడంతో కూడా రఘురామకృష్ణంరాజు అయితే మాత్రం కొంత ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు బుధవారం అయితే మాత్రం వాట్సాప్ ద్వారా అయితే మాత్రం చిట్ సంబంధిత అధికారులు నోటీసులు అయితే మాత్రం పంపారు. మరి నేడు స్వయంగా కూడా ఆ నోటీసులను అయితే మాత్రం అతనికి ఇవ్వబోతున్నారని కూడా సమాచారం అందుతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా మాజీ ఎంపీగా ఉన్నటువంటి అంటే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కూడా కస్టోడియల్ టార్చర్ చేస్తూ దాదాపుగా సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు గురి చేశారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి కూడా పివి సునీల్ కుమార్ అయితే మాత్రం ఒకసారిగా నోటీసులు ఇవ్వడంతో కూడా ఈ కేసులో కీలక కదలికలు వచ్చాయని కూడా తెలుస్తా ఉంది. అదే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా దాదాపు ఐపీఎస్ అధికారులతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఈ కేసులో నిందితుడిగా ఉండడంతో కూడా ఈ కేసు విచారణని అప్పట్లో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు అప్పచెప్పి గతంలో కూడా ఏదైతే విజయనగరం ఎస్పీగా ప్రస్తుతం దామోదర్ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2021 మే 14వ తేదీన హైదరాబాద్ లో జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణంరాజును కూడా అత్యంత బలవంతంగా కూడా పోలీసులు ఆనాడు అరెస్ట్ చేసి రాత్రి సమయంలో గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి అతనిపై అయితే మాత్రం లాఠీలతో ఘాట్ డిగ్రీ ప్రయోగించారని, గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, ఇబ్బంది పెట్టొద్దని చెప్పినా కూడా ఇష్టానుసారంగా తనపై అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా రఘురామకృష్ణరావు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాడి కేసు ఏదైతే ఉందో ఈ దాడి కేసులో కూడా తనను తీవ్ర చిత్రహింసలు గురి చేశారని చెప్పి కూడా ఆయన గతంలో కోర్టులో అయితే మాత్రం వాగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసులో ఉన్నటువంటి పలువురు కీలక నిందితులు అంటే గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రభావతి కూడా ఆయనకు ఎలాంటి గాయాలు లేవంటూ ఇచ్చినటువంటి నోటీసు ద్వారా కూడా గతంలో ఆయన అయితే మాత్రం సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో కూడా సుప్రీంకోర్టు ఆయనను హైదరాబాద్ లో ఉన్నటువంటి మిలిటరీ ఆర్మీ సంబంధించినటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా కూడా అతనికి తీవ్రమైనటువంటి గాయాలు కాలికి ఉన్నట్టుగా కూడా గతంలో వైద్యులు అయితే మాత్రం ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ కేసులో ఉన్నటువంటి దానిపై కూడా గతంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం ఏడాది జూలై 11వ తేదీన స్వయంగా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి అనంతరం కూడా ఈ యొక్క కేసుని సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో కొంత
అండ్ కుంటుపడినా కూడా తిరిగి మరలా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి మరలా కేసును అయితే మాత్రం సిట్ సంబంధిత అధికారులు ముందుకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో A1 గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గాని, అదేవిధంగా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ బిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, అదేవిధంగా A3 గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా 4వ ముద్దాయిగా ఉన్నటువంటి అప్పటి జీజీఎస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ప్రభావతి కానీ, A5 గా ఉన్నటువంటి ప్రకాష్ ఏదైతే జీజీహెచ్ సంబంధించినటువంటి మరొక విజయపాల్ సంబంధించినటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఈ కేసు విచారణలో పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా విజయపాల్ ను విచారించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీ కేసుకు సంబంధించినటువంటి దానిపై సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కి ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. కాబట్టి మరి ఆయన ఈ కేసులో హాజరవుతారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాన్ని తిరిగి మరలా ఈ ప్రభుత్వ హయాంలో ఒక్కసారిగా కూడా బయటకు తీసుకురావడంతో కూడా మరి రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ పై పూర్తి స్థాయి విశేషాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ కేసులో ఉన్నటువంటి మాజీ ఐపీఎస్లతో పాటు పలువురిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్ పవన్, చూసుకున్నట్లయితే ఇప్పుడు రఘురామకృష్ణ ఈ నేపథ్యంలో విచారణకు హాజరవుతారా? ఎలాంటి సమాచారం ఉంది దీనిపై మీ దగ్గర? అంటే ఖచ్చితంగా కూడా రఘురామకృష్ణరాజు సంబంధించిన టార్చర్ కేసులో ఇప్పటికీ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పివి సునీల్ కుమార్ ను డిసెంబర్ 4వ తేదీన గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. మరి పివి సునీల్ కుమార్ అయితే మాత్రం ఈ యొక్క విచారణకు హాజరవుతారా లేదంటే సుప్రీంకోర్టు తలుపులు తడతారా అనేది దానిపై కూడా ప్రస్తుతం ఆసక్తి అయితే మాత్రం కొనసాగుతా ఉంది. నిన్న వాట్సాప్ ద్వారా మెయిల్ చేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అయితే మాత్రం ఈ రోజు స్వయంగా పివి సునీల్ కుమార్ కు నోటీసులు ఇవ్వబోతున్నారనేటువంటి సమాచారం కూడా మనకి ఖచ్చితంగా అందుతా ఉంది. కాబట్టి మరి దీనిపై రఘురామకృష్ణరాజు కూడా స్పందించేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ కనుక విచారణకు హాజరైతే రఘురామకృష్ణరాజు అయితే మాత్రం గుంటూరు సిఐడి కార్యాలయానికి వస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి మరి దీనిపై ప్రస్తుతం ఒక సంసిద్ధత వాతావరణం కూడా కనిపిస్తా ఉంది. డిసెంబర్ 4వ తేదీన ఏపీలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరావు కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసు అంశం కూడా కీలక మలుపులు తిరగబోతున్నాయని కూడా స్పష్టంగా అయితే మాత్రం అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి ఐపీఎస్లు కానీ, అదేవిధంగా గుంటూరులో పనిచేసినటువంటి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోనే కొనసాగుతా ఉన్నారు. వారికి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు. ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రమే పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మౌనిక. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.